1983 నుంచి 89 వరకు ఐలాపూర్లో గ్రామంలో ప్లాట్స్ కొన్నాం మేము. అది 40 సంవత్సరాల నుంచి మేము దాని మీద కష్టపడి కోర్టులో చుట్టూ తిరుగుతున్నాము. కాకపోతే ఏంటంటే మా ఫేవర్లో కేసు గెలిచినా కూడా మేము మళ్ళీ కలెక్టర్ గారు అప్పీల్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి దాన్ని అప్పీల్లో పెట్టారు. సో మాకు ఈ అప్పీల్లో పెట్టినా కూడా ఈ ప్లాట్స్ అన్నీ కూడా కబ్జా అయిపోతున్నాయి. అది లోకల్గా ఒక హైకోర్టు అడ్వకేట్ గారు మిగతా వాళ్ళు విలేజెస్ కలిసి వాళ్ళన్నింటినీ మళ్ళీ నోటరీ కింద అమ్మేసి మమ్మల్ని ప్లాట్లోకి రానివ్వటం లేదు, మమ్మల్ని ఇల్లు కట్టుకొని ఇవ్వటం లేదు. సో కాకపోతే ఏంటంటే ఈ నోటరీలో కొన్న వాళ్ళందరినీ 100 గజాల కింద డివైడ్ చేసి ప్లాట్స్ని మేమందరం 200, 300, 500 చొప్పున కొనుక్కున్న ప్లాట్స్ని వాళ్ళన్ని 100 గజాల కింద డివైడ్ చేసి అమ్మేసి వాళ్ళకి 20 లక్షలకి 30 లక్షలకి వాళ్ళకి ఇల్లు కట్టించేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చేస్తున్నారు అండ్ వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. ఇదంతా చాలా అన్యాయం అని మేము భావిస్తున్నాం. సో గవర్నమెంట్ మా యందు దయదలిచి మా యొక్క రిజిస్టర్డ్ సేల్ డీడ్ని గుర్తించి మా ప్లాట్స్ మాకు ఇప్పించాలని మేము కోరుతున్నామండి. సో మేమందరం ఒక 2000 మంది మెంబర్స్ ఉన్నాము. వీఆర్ ఆల్ బికమింగ్ సీనియర్ సిటిజన్స్. మా యంగ్ ప్రైమ్ ఏజ్లో కొనుక్కున్న ప్లాట్స్ ఇవి 1989, 83, 89 మధ్యలో కొనుక్కున్నాం. మేమందరం రిటైర్ అయిపోయాం. ఇప్పుడు చాలామంది చనిపోయారు కూడా మా సోదరులు. సో వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు వాళ్ళందరూ ఇప్పుడు రిపెండ్ లీగల్ హెడ్ సర్టిఫికేట్ పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. మా ప్లాట్లు మాకు ఎప్పుడు వస్తాయి, అక్కడ ఇల్లు కట్టుకుందామని చెప్పేసి. సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా ప్లాట్లు మాకు ఇప్పించి మమ్మల్ని రక్షించమని కోరుతున్నాం.